మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 44వ నెంబర్ జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్ బస్సును లారీ ఢీకొట్టింది. యూటర్న్ తీసుకునే క్రమంలో లారీని వెనుక నుండి ట్రావెల్స్ బస్సు ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సులో దాదాపు 25 మంది ప్రయాణిస్తున్నారు. వీరికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 44వ జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది. యూటర్న్ తీసుకునే క్రమంలో లారీని వెనుక నుండి ట్రావెల్స్ బస్సు ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సులో దాదాపు 25 మంది ప్రయాణిస్తున్నారు. వీరికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఉదయం 5:15 ప్రాంతంలో ఒక బస్సు బీసీసీఎం ట్రావెల్స్ చెందినటువంటి ఒక బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తూ మార్గమధ్యంలో ఈ అడ్డాకుల పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ ఉన్న యూటర్న్ దగ్గర ఇక్కడ ఉన్న స్నేహ కంపెనీకి చెందినటువంటి ఒక లారీ యూటర్న్ తీసుకునే క్రమంలో ఈ బస్సు లారీని తప్పించబోయి లారీకి హిట్ ఇచ్చేసి లెఫ్ట్ సైడ్ వచ్చేసి బోల్తా పడడం జరిగింది. ఈ బస్సులో సుమారుగా ఒక 25 మంది ప్రయాణికులు వాళ్ళకి స్వల్ప గాయాలైనాయి. అయితే ఇది అడ్డాకుల గ్రామానికి చెందిన కృష్ణయ్య అనే వ్యక్తి ఇక్కడ బహిర్భూమి నిమిత్తము వస్తే ఆ సమయంలో బస్సు పోయి అతని మీద బోల్తా పడి అతను